తెలంగాణ రైజింగ్ 2047 ఒక విధానాన్ని తీసుకొని వికసిత్ భారత్ 2047లో భాగంగా 100 సంవత్సరాలు స్వతంత్ర ఉత్సవాలను జరుపుకునే సందర్భానికి దేశ ఆర్థిక వ్యవస్థ $30 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలని ఏ లక్ష్యంతోనైతే పనిచేస్తుందో రాష్ట్రాల కలయికనే కేంద్ర ప్రభుత్వము భారతదేశ సార్వభౌమాధికారానికి ప్రజాస్వామ్యం ఇచ్చిన స్ఫూర్తి. దీంట్లో భాగంగా విదేశీ పర్యటనల ద్వారా ముఖ్యంగా తెలంగాణ రైజింగ్ సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడపాలన్న ఆలోచనతోటి విద్య, క్రీడలు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పురోభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధంగా కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఈ కార్యాచరణలో భాగంగానే ఈరోజు విదేశీ పర్యటన నిర్ణయించుకొని విదేశాంగ మంత్రిత్వ శాఖను ముఖ్యమంత్రి కార్యాలయం సంప్రదించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున విదేశీ పర్యటనను ఖరారు చేసుకోవడానికి గతంలో జరిగింది. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం మేము చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వము ఇంగ్లాండ్కు అనుమతి ఇచ్చి అమెరికా పర్యటనను తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, పార్టీ శ్రేణులు ఈ దేశంలో విద్యా విధానాన్ని, క్రీడల విధానాన్ని, పెట్టుబడుల విధానాన్ని ప్రోత్సహించడం ద్వారా యువతకు అత్యంత మేలు జరుగుతుందని భావించిన వాళ్ళు కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని తప్పుపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నా పర్యటనను తిరస్కరించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా నా పర్యటనకు సంబంధించిన వివరాలను తప్పుదోవ పట్టించే విధంగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యక్తిగతంగా ఆరోపణలు చేసే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకు అంటే వాళ్ళకి ఆ స్థాయి లేదు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశాన్ని అర్థాంతరంగా వాయిదా వేసుకొని ఈ పత్రికా సమావేశంలో వారు జాయిన్ కావడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు విచక్షణ కోల్పోయి ప్రభుత్వం మీద, అధికారిక పర్యటన మీద అవాస్తవాలను చెప్పడమే కాకుండా ఆరోపణలు చేసి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల విషయంలో నేను స్పందించదలుచుకోలేదు. ఇది 2 ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు సంబంధించిన అంశం. రాజకీయ అంశాల జోలికి వెళ్లకుండా ప్రభుత్వాలు నిర్వహించవలసిన బాధ్యత గురించి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి నేను గుర్తు చేయదలుచుకున్నా. ఈరోజు నా పర్యటనలో భాగంగా మేము అప్లికేషన్ పెట్టినప్పుడు
అప్లికేషన్లో స్పష్టంగా, ఎందుకంటే ఇది అఫీషియల్ కరెస్పాండెన్స్ కాబట్టి డిస్క్లోజ్ చేయొద్దు అనుకున్నా, కానీ ఈరోజు వివరాలు ఇవ్వలేదు, అందులో అసంపూర్ణమైన వివరాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి పర్యటన దాపరికం ఉంది అనే రకంగా ఈరోజు వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించిన మా అప్లికేషన్, సిఎంఓ కార్యాలయం పెట్టిన విజ్ఞప్తి. ఇందులో పర్పస్ ఆఫ్ విజిట్, one-on-one meetings with the key stakeholders, prestigious world-class universities, leading sports institutions, investors, and potential strategic partners in USA. ఇందులో స్పష్టంగా విద్యకు సంబంధించి, క్రీడలకు సంబంధించి, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన పర్పస్ ఆఫ్ విజిట్ని ఈరోజు మేము తీసుకొని ముందుకు వెళ్తున్నామని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టడం జరిగింది. ద ఆబ్జెక్టివ్ ఇస్ టు ప్రమోట్ తెలంగాణ యాజ్ ఏ ప్రీమియర్ ఎడ్యుకేషనల్ అండ్ స్పోర్ట్స్ హబ్ అండ్ ఫెసిలిటీస్ కొలాబరేషన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ దట్ క్యాన్ బ్రింగ్ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ తెలంగాణ. స్పష్టంగా ఒక స్పష్టమైన లక్ష్యం పెట్టుకొని తెలంగాణ రైజింగ్ 2047 యొక్క ప్రణాళికను తీసుకొని ముందుకు వెళ్తున్నామని కేంద్ర ప్రభుత్వానికి గతంలో కూడా నేను విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు, అమెరికా కూడా పర్యటనలకు వెళ్ళినప్పుడు నేను కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ఇతర మంత్రులు విదేశాలకు వెళ్ళినప్పుడు పెట్టే ప్రొసీజర్ ఇది. క్రిస్టల్ క్లియర్గా వివరాలు అందించడం జరిగింది. వాళ్ళు ఏమన్నారు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హ్యాస్ ఎగ్జామిన్డ్ ద ప్రపోజల్, క్లియరెన్స్ ఫ్రమ్ పొలిటికల్ యాండ్ ఈజ్ డిక్లైన్. లాస్ట్ టైంలో సింపుల్గా రిప్లై చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హ్యాస్ ఎగ్జామిన్డ్ ద ప్రపోజల్, క్లియరెన్స్ ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్ ఈజ్ డిక్లైన్. ఇది వాళ్ళ రిప్లై. సో రాజకీయ పరమైన నిర్ణయాలతో మేము మీ పర్యటనను తిరస్కరిస్తున్నామని చెప్పింది. వాట్ ఈస్ ద పొలిటికల్ రీజన్? ఐ వాంటెడ్ టు ఆస్క్ నరేంద్ర మోడీజీ, యూ హ్యావ్ విజిటెడ్ మెనీ కంట్రీస్. మీరు ఎన్నో దేశాలకు పర్యటనలకు వెళ్ళారు. మీరు కాదు, మీకు సంబంధించిన రాష్ట్రం నుంచి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆగస్టు 17 నుంచి 24 వరకు ఈ నెలలోనే యుఎస్, కెనడాలో 8 రోజుల విదేశీ పర్యటనలకు వెళ్ళాడు. దేనికోసమో వైబ్రెంట్ గుజరాత్ 2047 అనే పాలసీ డాక్యుమెంట్ ప్రమోట్ చేయడానికి, రోడ్ షోలు చేయడానికి గుజరాత్ ముఖ్యమంత్రికి మీరు అనుమతి ఇచ్చారు. నరేంద్ర మోడీ గారి స్వరాష్ట్రమైన గుజరాత్ ముఖ్యమంత్రికి వైబ్రెంట్ గుజరాత్ 2047 పెట్టుబడులను ఆకర్షించడానికి మీరు అనుమతిస్తారు. అతను కెనడా, అమెరికా లాంటి దేశాలలో పర్యటిస్తాడు, పెట్టుబడులు పెట్టే వాళ్ళతో కలుస్తాడు, మాట్లాడతాడు, గుజరాత్లో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తాడు. అదే తెలంగాణలో తెలంగాణ రైజింగ్ 2047 పాలసీలో భాగంగా ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, వీటి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటన చేస్తా అంటే అమెరికా పర్యటనను తిరస్కరిస్తారు. నేను ఒక ప్రశ్న సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాను. నిజంగా నా విదేశీ పర్యటనలో విషయం లేదు, లేకపోతే విషయాలు మీకు అందించలేదంటే ఇంగ్లాండ్కి అనుమతి ఎందుకు ఇచ్చిండ్రు, అమెరికాకు అనుమతి ఎందుకు తిరస్కరించిండ్రు? ఇంగ్లాండ్, అమెరికాకు రెండింటికి ఒకే విధానాలతోని, ఒకే అంశాలను తీసుకొని నేను విదేశీ పర్యటన చేసిన. ఇంగ్లాండ్లో నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వెళ్ళడం జరిగింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హైదరాబాద్కు టీంను పంపించి ఇక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్టార్ట్ చేయడానికి పరిస్థితులను పరిశీలిస్తామని మనకు అష్యూరెన్స్ ఇచ్చారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళిన ఎంసీహెచ్ఆర్డి క్యాంపస్లో షార్ట్ టర్మ్ కార్యక్రమాలను నిర్వహించే విషయాన్ని వాళ్ళు పరిశీలిస్తామని మనకు అష్యూర్ చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఆఫ్షోర్ క్యాంపస్ పెట్టడానికి కూడా మేము పరిశీలిస్తామని చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్, హైదరాబాద్లో లండన్ యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్ ఏర్పాటుకు అంగీకరించింది. సంబంధిత అధికారులను కలిసిన, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వాళ్ళతో మాట్లాడిన, వాళ్ళు హైదరాబాద్కి టీంలను పంపిస్తామన్నారు. అదేవిధంగా లండన్ బిజినెస్ స్కూల్,
వీళ్ళతో మాట్లాడుతూ కూడా ఎంసీహెచ్ఆర్డీలో షార్ట్ టర్మ్ కోర్సులను వాళ్ళు ప్రారంభించడానికి చేస్తారు. అదేవిధంగా అమెరికాలో కూడా హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్, బోస్టన్ ఎంఐటి క్యాంపస్, నార్త్ ఈస్టర్న్ క్యాంపస్, వర్జీనియా టెక్ యూనివర్సిటీ, వీటన్నిటిని కూడా కలిసి ఈరోజు మనకు హార్వర్డ్ యూనివర్సిటీ మన దగ్గర ఆఫ్షోర్ క్యాంపస్ కానీ లేకపోతే షార్ట్ టర్మ్ కోర్సులని ఇక్కడ ప్రారంభించడానికి మనం ఒప్పందం చేసుకుంటున్నాం.